అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. అయితే దోస్తులు, మన వీడియోలో జరిగే ప్రతి సంఘటన కావచ్చు, సన్నివేశాలు కావచ్చు, కేవలం కల్పిత పాత్రలు మాత్రమే. ఎవరిని ఉద్దేశించి కాదు దోస్తులు, ఎవరు మాత్రం తప్పుగా అనుకోకండి. అయితే ప్రతి ఇంట్లో ఉండే సంఘటనలే మేము చూపించాలనుకుంటున్నాము. ఒక్కొక్కళ్ళ ఇంట్లో ఒక్కొక్క రకంగా ఉంటాయి దోస్తులు. సో మేము అయితే మాకు తెలిసిన విధంగా మీకైతే వీడియోస్లో చూపించాలనుకుంటున్నాము. అయితే నిన్న పెట్టిన వీడియోకు లతను బాగా తిట్టుకున్నారు కదా మీరు. ఒక మీద కొంతమంది వదినలు అట్లనే ఉన్నారు. చూడుర్రి, మరి స్టోరీ ఏమైతుంది ఏం కథ అనేది చూస్తూనే ఉండుర్రి. ఇక మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లుంటున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి. దోస్తులు, మరి ఈ రోజు వీడియో ఏంటి అని అంటే, కోడలు కడుపుతో ఉంటే అత్తకు వచ్చిన బోస పార్ట్ 94 అన్నమాట. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. ఇక నీళ్లు పెట్టుకున్నా తానమన్న చెయ్యాలి. అవ్వా, ఈ పని సల్లగుండా చేసే వరకు నాకు పానం కొలిక్కత్తంది. ఏమైందే, ఇంకా తానం చేయలేదా? చేస్తానయ్యా, నాకు నడుము అస్సలకే ఆగుతలేదు, నడుము పాడుగాను. ఇక నీళ్లు పెట్టుకున్నా చేసులే కావాలి. ఇక చేత్త అవి కాగద్దా. చల్లటి చేయడానికి ఇదేమన్నా ఎండాకాలమా? చలి చంపుతాంది. గదే గాని వంట చేసినవా కొడుకుకు? ఓ కోడలు లేచి అండింది తీ కొడుకు. నీకేమున్నా వాళ్ళ మీదనే, వాళ్ళకేమో మన మీద ఉండదు గాని నీకేమున్నా వాళ్ళ గురించి ఆలోచిస్తావు. ఏ గట్ల కాదే, మరి ఎప్పుడు వండంది ఇయ్యాల ఎందుకు అండింది? అడుగుపో మరి పొయ్యి, ఎందుకు వండినవని. నేనేమన్నా లొల్లి పెట్టినా తిట్టినా చేసినా మాట అనుకున్నావు ఉన్నావు. అయితే అండుకొని ఎవల మొగళ్ళక అల్ల అంటుకుంటారు. మరిగా పోతున్నా లత, తిని పండుకో, కాసేపు రెస్ట్ తీసుకో, సరేనా? సరే అండి. చూసినవా అయ్యా, కనీసం చూసుకుంటా పోతుండు గాని మరి అమ్మ పోతున్నా అని చెప్తలేడు. ఇన్ని రోజులేమో చెప్పుకుంటా పోయేది, ఇయ్యాల వానికి మనం కండ్లకు కనబడతలేము. అయితే ఇక వాడి మనసులో ఏమున్నదో. మనం నిన్న అన్నం కదా, వాడెంత బాధపడుతుండో. ఏమన్నావు? పైసలు అడిగితే లెక్కలు అడిగితే బాధపడతాడా? ఇక అడగకుండానే ఉంటారా ఒక్కింట్లో ఉన్నప్పుడు? మరి వడ్ల పైసలు రాగానే ఎన్ని వచ్చినాయి ఏం కదా అని వాడు అడగడా? కొడుకు అన్నాక అన్నిటికీ లెక్కలు ఎత్తడే. అయ్యి అన్నాక అన్ని లెక్కలు చెప్పుకుంటా పొక్కలు వేసుకుంటా వస్తాడా? ఈ వరుడు కైగిదాలుగా ఏం వరుతున్నావు గాని పో స్నానం అయితే చేయిపో. చేత్త చిన్నపిల్లగానికి పోసి మా ఎత్త తియ్యి, ఆగం కాకు. సరే పన్నడా అవ్వ పిల్లగాడు? అవునే అమ్మా. ఎందుకే? తానం పోద్దామని బిడ్డ. ఇప్పుడే ఎందుకు తీయే అమ్మా, తర్వాత ఏ పిద్దు తీయి. నువ్వు చేసినావా? నేను ఇప్పుడే చేసి వచ్చిన. చేత్త ఇంకూరండినవే. వంటకాడికి ఎప్పుడు పోతి బిడ్డ? అన్నయ్య టిఫిన్ ఎట్లా తీసుకువేండు? అండుకున్నది మొగనికి, అండుకున్నది లేచి వదినమ్మ. ఇక మరి ఏం కూరండిందో నేను చూడలేదు. నేను ఇక వంట చేస్తాని వంట రూమ్లకు పోయే వరకు అండుతాంది. ఇక నేను దగ్గినా పిత్తినా కూడా సప్పుడు ఎత్తలేదు, అత్తమ్మ అని పిలుస్తలేదు. అయ్యో అవునానే, సరేటి ఆమెనే పిలుస్తీ. ఇక నిన్న మొన్న సాతన కాలేదు కానీ ఇవాళ లేవడానికి సాతనైంది, వంట చేయడానికి సాతనైంది. అట్నా గట్లుంటది బిడ్డ. నా మీద ఈ సమ కుట్రా గట్లున్నది వాళ్ళకు. ఇక ఏం చెప్పాలి? అయితే అమ్మ, ఆమె మాట్లాడిన వరకే నువ్వు మాట్లాడు. ఇక నువ్వు సొచ్చుకుంటూ పోయి మాట్లాడినావనుకో, ఇక గదే అలసు దొబ్బుతారు మా అత్తకి ఇంతే కదా అని. సరే ఇక తానం చేసి మరి ఏం కూరండిందో, అది ఏ పాటు ఉన్నదో అది చూసి నేను అండుతా. నువ్వు వంట చేస్తా తీయ అమ్మ, నువ్వు స్నానం చేయిపో. మరి అన్నం ఉన్నదా, మరి బియ్యం పెట్టుడా, ఏమన్నా కూరగాయలు ఉన్నాయో ఫ్రిడ్జ్లో చూసి నేను వంట చేస్తలే. చిన్నోడు పడుకున్నాడు కదా, లేస్తే నన్ను ఏం చేయనియడు గాని. అవ్వ చేయిపో. రమా, ఓ రమా, ఉన్నవా? అబ్బలాత, మా ఇంటికి వచ్చినావా? అవునురా, మా ఇంటికాడ బోర్ కొడుతుంది, అందుకే ఇటు మొకే వచ్చినా. ఏం చెప్తాను? ఏం లేదు, పోదాం దా లోపలికి. సరేపా. కూసోలాత, బల్ల మీద కూసో. బాగా రోజులకు ఇంట్లోకే బయటకు వెళ్ళినావు, అసలు ఇంట్లో నుండి బయటకే రావు, ఎటు ఓనే పోవు, గడప దాటనే దాటవు. ఇవాళ ఎట్లెట్లనో బయటకు వెళ్ళినావు. ఏం చెప్పాలి రామా నా బాధ. నేనేమో ఇక్కడ ఉండా, మా అమ్మగారింటికి ఏం పోతా, అన్నే ఉంటానంటే నా మొగుడు రంది పెట్టుకొని నన్ను ఇక్కడికి రప్పించే. ఇక నేను వచ్చినందుకు మా అత్తకు పని చేయడానికి కష్టమవుతుందాయే. ఇక మీ అత్త గురించి చెప్తావా లత? ఆమెకు బాగా అలసి ఇచ్చినావు అప్పుడే. ఇక ఆమె అదే అలసు తీసుకొని ఎక్కువ పని చేసుడు బంద్ చేసింది, మర్చిపోయింది. ఇక ఇప్పుడు ఏం చేస్తుంది పాపం. నేను వచ్చి 4 రోజులు అవుతాను కానీ గింత కూడా ఏది కూడా నాకు చేయలే తెలుసా రమా. ఎంత బాధ అనిపిస్తుంది. అదే మా అమ్మనైతే నాకు అన్నీ వేసి పెడుతుంది. ఈమె మా ఇంటికి వచ్చినప్పుడు కూడా మా అమ్మ అన్ని తీర్లా చేసుకుంటా ఈమెను అరుచుకున్నది.
ఈ రోజున నేను అత్తే కనీసం నాకు ఇంత టిఫినా లేకపోతే ఏదైనా గ్యారలా ఏదైనా లడ్డూలా ఏం చెత్తలేదు. ఇక ఆమెకు తగ్గట్టు నిన్న బిడ్డ వచ్చింది. ఇక బిడ్డ మనవని పట్టుకొని ఇక మురిసిపోతాంది. అయితే లత బాధపడకు. అసలు కడుపుతోటి ఉన్నప్పుడు అత్తగారింటికాడ ఉండద్దు. అవ్వగారింటికాడ ఉంటేనే సుఖం ఉంటుంది, తిండికైనా దేనికైనా. గదే ఇక పోతా. రేపన్నా మా తమ్ముడిని రమ్మంట. నాకెందుకో ఉండబుద్ధి అయితే లేదు. ఏం కూర వండింది మీ అత్త? ఏం లేదు, ఇలా నేనే లేచి మా ఆయనకు వంట చేసిన. అలా టమాటాలు ఉంటే గదే టమాటా కూర వండినా. ఆయనకు టిఫిన్ పెట్టినా. నేను ఇంత తిన్నా ఇటు వెళ్ళినా. ఇక వాళ్ళు ఏమనుకుంటుర్రో తెలియదు. అయ్యో ఎందుకు లత అందరు కలిసి వండుకుంటలేరా ఏంటి? అట్లా కాదు, ఇక చిన్న డిస్కషన్ అయింది. ఆమెకు నాకు కొంచెం లొల్లి అయింది. ఎందుకు? ఏం డిస్కషను? ఏమాట శ్వేతకు అట ₹1,00,000 పెట్టి బండి కొనియాలట. మీరెందుకు కొనిచ్చుడు? కట్నంలా ఒప్పుకున్నారట. ఇప్పుడు మా మామ దగ్గర రూపాయి లేవట. ఇక ఈయనని అడుగుతుర్రు రాజును, ₹1,00,000 ఇరా, వాళ్ళు బండి కొనుక్కుంటారు, మన బాధ్యత కదా అని. నా దగ్గర లేవమ్మా అని ఈయనన్నాడు. ఇక నీకు ఎక్కిస్తారు, అందుకే నువ్వు ఇంట్లోకి రూపాయి ఇస్తలేవు అని ఇక మా అత్త ఉర్రింది. నువ్వు నన్నే అంటున్నావు కదా అని నేను ఉర్రినా. బిడ్డకు వాళ్ళు ఒప్పుకున్నందుకు వాళ్ళు ఇచ్చుకోవాలి. మీరు రాజు దగ్గర ఏమన్నా ఇన్నో అన్నో ఉంటే సదురుతా అయిపోవు కదా. ఏడున్నాయి రామా, ఆయనకు చిన్న చిన్న అప్పులే ఉండే, అవే కట్టుకోవట్టే. అయ్యో ఇక పైసలు ఇస్తలేరని ఏందో చదువుతాంది, తిడుతాంది. 2 రోజులు ఉంది. నాకు అందుకే మనసులో పడతలేదు. అందుకే ఇటు మొకే వచ్చిన. అక్కడ ఉండి ఆ మాట లేనే బదులు ఇటు మొకే వచ్చింది నయం కదా అని ఇక రేపు పోతా. మా తమ్ముడిని రమ్మంట. ఆయన ఓనిస్తాడా మరి? ఇక చెప్తా. నాకు ఉండబుద్ధి అయితే లేదు, నేను పోతా అటే, నువ్వు కూడా అత్తే అటే రా అని చెప్తా. అయ్యో సరేతి. ఎటు వేయిందే అమ్మా? వదిన ఇంట్లో లేనే లేదు. ఏమో బిడ్డ, ఎటు వేయిందో ఏం కథను. అసలు ఎప్పుడు బయటకే పోదు, ఓవలతోటి ముచ్చట్నే పెట్టది. ఊరిని అవ్వ ఏడవేయిందో ఏం కథను. నువ్వు పెట్టిన వేడన్నం కూడా వేసుకోలేనట్టున్నది కదా. పొద్దున మొగను కండింది వేసుకున్నది, అదే తిన్నది పోయినట్టున్నది. గదే ఎవరింటికి పోతుంది. ఆ రామా దానికి బగ్గ సోపతి. దాని దగ్గరికే పోవచ్చు మరి. ఇదన్నీ దానికి చెప్తుంది, అదన్నీ దీనికి చెప్తుంది. ఇద్దరు లంగలే. సరే తీయే, కనీసం నన్ను కూడా మందలియలేదు తెలుసా అని అమ్మ. నేను గదే వంట రూమ్లున్నా, వచ్చింది అన్నం వేసుకుంది, ఇంత పోయిందే బెడ్రూమ్లో పోయి తింటాంది. మరి శ్వేత ఏం చెప్తున్నావు ఏంది అని నాతో కూడా ఒక్క మాట మాట్లాడలేదే. దానికి చూసినవా మొగన్ని పైసలు అడుగుడుతోటే అది ఎంత కుళ్ళు పెట్టుకున్నది మన మీద, ఎంత కుతంత్రం పెట్టుకున్నది. ఎవల కుళ్ళు వాళ్ళకే తీ బిడ్డ. అయితే బిడ్డ, మరి ఎక్కల సల్లా ఉన్న రోజులు మేము పూలో పత్రో నీకు పెట్టుకుంటాం. అన్న మీద ఆసద్దు, వదిన మీద ఆసద్దు. నేను కూడా అదే చెప్తున్నా కదా మీకు. నేను ఆయనను మెల్లగా సంధాయిస్తా, ఆపుకత్తా. ఇక మీకు వెళ్ళినప్పుడు పైసలు ఇయ్యూరి, బండి కొనుక్కుంటాం. ఇక నువ్వు ఊకు అన్నయ్య, నువ్వు అడగకు, అన్నయ్య మీదకు ఊకు గంతే. ఓ శ్వేతవ్వ ఎప్పుడు వచ్చిర్రు? ఓ మల్లక్క, ఏడవైనా ఇటు మొకే వస్తలేవు. వాళ్ళు మొన్న వచ్చిర్రు. మొన్న నువ్వైతే కంటికే కనబడతలేవు అని ఇటు మొకే. ఏం పని చేస్తావు ఇంట్లో? ఏం చేయాలే నరసవ్వ, నడుము నొప్పి లేసింది. అస్సలు నొప్పి తగ్గుతలేదు. జర ఇయ్యాల కొంచెం లేచిన. నిన్న మొన్న బెడ్కే అంకితమైన. ఇక నేను నీకు ఈ వయసులో నడుము నొప్పి లేస్తుందా? అవునే, ఏం చేయాలి? కూసో పెద్దమ్మ, ఇటు కూసుందురా. ఎందుకు బయట కూసుంటా. తిన్నరా అవ్వ? ఏం కూర అండిర్రు? మా స్నేహితవ్వనే అండింది, చిక్కుడుకాయ టమాటా. నువ్వేమండినావు మల్లక్క? నానే రాత్రి రొయ్యల టమాటా అండినా. ఇక అదే ఉంటే ముసలోడింత నేనింత వేసుకొని తిన్నాం. కోడలేటి వేయిందే సప్పులు లేదు. ఏమో మల్లక్క, ఎవరింటికి వేయిందో నీకు చెప్పకుండానే వేయిందా అనే? పోయింది, మొగమంతా మార్చుకుంది, మాట్లాడతలేదు. అయ్యో ఏమైంది? ఏం లొల్లి పెట్టుకుంటుర్రి? లేదు మల్లక్క, చెప్పుకుంటే జరిపోతుంది, చెప్పుకోకపోతే పానం పోతుంది అన్నట్టున్నది మా కథ. అయితే ఇంటింటికి మట్టిపోయే, బంగారు పోయి ఎవరికి లేదు. ఇక బాధ ఉన్నోళ్లకు, అనుభవించిన వాళ్ళకు బాధ చెప్తే అర్థమవుతుంది. అయితే ఈ మనకు మంచి రోజులు రావా తీయి మనవాడు ముద్దుగా ఆడతాండు. ఇది లచ్చల మనవడే, ఇది చొచ్చుల మనవడే, నా బంగారి కొండనే. అమ్మమ్మల ఇంటికి వచ్చినప్పటిసుంది ఏడ్చులేదు, తూడ్చులేదు. చుక్క మన ఆడుకుంటాండు, చూస్తాడు మమ్మల్ని. నేను చూస్తే ఇంత బాధ అనేది పోతాంది అని మన దగ్గర ఉంటారా? 4 రోజులు ఉండి పోతారాయే. అయ్యో నీ కోడలు కుడుతుండరా? వాళ్ళని ఎత్తుకోమ్మనిస్తుందో ఏదో నా కోడలు. ఎందుకు ఇయ్యదే? మా ఇత్త తీయి. అది ఇచ్చుడెందుకు? నీ మనవాడు కాదా, నీ కథ కాదా? నువ్వు ఎత్తుకునే హక్కు మా ఉంటది. కాదు నా కోడలు ఏడివేంది, ఏం కథ? ఊరిని అవ్వ పొయ్యి కొద్దిసేపు అవుతుందా మల్లక్క? బగ్గ సేపు అవుతాంది. ఇంతగానం ఎవరితోటి ఏం ముచ్చట పెడతాంది?
చూసిరాపోయే మరి ఎడికి పోయిందో. అత్తావు నాకు తెలిసి గరామోళ్ళింటికే పోతది. మరి గివారైతాంది గాడేం చేస్తాందో పొయ్యత్తావు. పోయిరా పో, ఈడ కూసుంటా పో. బిడ్డ పిల్లగా నెత్తుకో నేను తొందరనే అత్తా. పో పో. ఏమైంది శ్వేత, ఎందుకు వచ్చింది లొల్లి? ఏం లేదు పెద్దమ్మ, నా పెళ్ళప్పుడు వీళ్ళు బండి పెడతా అని ఒప్పుకున్నారు. ఇక అయితే మా ఆయన ఇన్ని రోజులు అడగలేదు, ఇప్పుడు బండి కొనియమంటుండు. ఆయన దగ్గర ఉన్న బండి మస్తు ఖరాబ్ అయిపోయింది. అది ఇక అడిగితే నా దగ్గర ఏడున్నాయి పైసలు, రాజుగా చెల్లకు బండి కొనిద్దాంరా సూర్రా ఓ 1,00,000 రూపాయలు ఈరా అని అంటే నా దగ్గర లేవని అన్నాడు. ఇన్ని రోజుల నుండి చేసిన పైసలు ఎట పోతున్నాయని గిల్లనే. మరి వాడు కొద్ది రోజులేనాయే చేయబట్టి 2-3 సంవత్సరాలు అవుతుంది, మన దగ్గర రూపాయి లేవా? ఇంట్లోకి అన్ని అవ్వ ఉన్న అయ్యనే ఎల్లదీయబట్టే. అట్లా అడుగుతానికి కోపం వచ్చింది. ఇక ఆమెకు రేషం వచ్చింది నా మొగన్ని అడుగుతుర్రని. ఇక అందుకే ముఖం మార్చుకున్నారు, మాట్లాడతలేరు. పిల్లగాన్ని కూడా మందలిత్తలేరా? ముట్టను కూడా ముడతలేరు, ఎత్తుకొని కూడా ఎత్తుకుంటలేదు తెలుసా ఆమె. అయితే బాధ అనిపిస్తుంది పెద్దమ్మ. ఇంటికి వచ్చినప్పుడు సరే నువ్వు పెట్టకు నా దగ్గర లేవు అని అన్నావు, అయిపోయింది. ఊకే ముఖం మార్చుకొని మాట్లాడకుండా ఉంటే ఏమనిపిస్తుంది చెప్పు? అనుకున్నది వాళ్ళు, చేసుకున్నది వాళ్ళు. నా పిల్లగాడు ఏమన్నాడు, నేనేమన్నా, మాతోటి మాట్లాడితే అయ్యేపోతుంది కదా. గట్లనే ఉంటాయే, పగలు పైసా కాడనే దగ్గర అవుతారు, పైసా కాడనే దూరం అవుతారు. ఇయ్యాల రేపు ఏదైనా కూడా పైసతోటే పని. నిజం పెద్దమ్మ, పక్కా ఇన్నే ఉంటది కానీ. నర్సక్క ఉన్నా. ఏం లేదే, మా కోడలు వచ్చిందా అని నీ దగ్గరికి? వచ్చింది. అదే మరి ఒక్క ముచ్చట చెప్పలేదు, వచ్చి ఇంతసేపు అవుతుంది, ఎటు పోయిందో ఏం కథో అని నాకు భయం అవుతుంది. ఉన్నది నర్సక్క, ఈడికే వచ్చింది. ఇక బగ్గ రోజులు అవుతుంది కదా మాట్లాడక అని ముచ్చట పెట్టుకుంటా ఉంటాను. నేను ఎటు పోయినో ఎవరితోటి ముచ్చట పెడుతున్నో అని వినడానికి తెలుసుకోవడానికి వచ్చినావా? అదేం కర్మనే ఓర్ని అవ్వ, నేనెందుకు ఇంటా, నేనెందుకు తెలుసుకుంటానే? కాదు మరి ఇంట్లోకి వెళ్ళి బాగా సేపు అవుతుంది, మరి ఎటు పోయింది ఏం కథ చెప్పిపోతే నేను వద్దునా? నువ్వు ఎప్పకొచ్చినావు, మరి ఎవరింటికాడు ఉందని నేను వచ్చినా. నాకేం పనే, నేను గట్ల పొలుసులినే ఆడదాని కాదు. అవునవును, పొలుసులిన ఆడదాని కాకపోతేనే అన్నీ మేము మాట్లాడుకునేటి అన్ని వచ్చి వినుకుంటా అది చేసినావు కదా ఇన్ని రోజులు. ఏమిన్నానే నేను బెడ్రూమ్ కి డోర్ పెట్టిమంటే పెట్టించులేదు. ఏ ఉన్న నా మోడు నేను మాట్లాడుకునేటి అన్ని సాటుగా చీనుడు, మళ్ళా తెల్లారనుడు. పోని అని నేను సప్పుడు చేయలేదు ఇన్ని రోజులు. నాకు వచ్చింది తీట అని మీ ముచ్చట్లు ఎనుకుంటా అన్న తీయి నేను. అయితే నర్సక్క, ఈ అత్త కోడళ్ళు అన్నాక అత్తయ్య పోతాయి ఎందుకు అనుకుంటారు? అదే ఇప్పుడు నేనేమన్నా అదే ముచ్చట పెడతాంది నీతోటి అని సాటుగా చినుకుంటా అది చేసిందా, లేకపోతే డైరెక్ట్ వచ్చి పిలిచిందా? మరి ఉన్నదా లేదా, ఎటు పోయింది, అసలే కడుపుతోటి ఉండే ఒక ముచ్చట చెప్పి రాలేదు మాకు అని నేను ఆగమై ఉరికత్తే. అయినా నీ గురించి ఏం ముచ్చట ఉంటది నర్సక్క అంతగానం పెట్టుకోవడానికి? ఆమెనే చెప్పుతాంది ప్రెగ్నెంట్ అయితే గిన్నుంటాయి గిట్లుంటాయి గిట్ల అవుతాంది అది ఇదని. అయితే ఇప్పుడు అచ్చుడు నా తప్పైంది, మాట్లాడుకోర్రి. ఎడవేందో మరి ఎటువేందో అని నేను ఆగమై ఉరికత్తే నన్ను గింత మాట అంటదా? ఏమన్నా పోనీ తీలత వట్టి ఎందుకు లొల్లి పెట్టుకుంటారు? పాపం ఆమెది మంచి గుణమే అంటది, మళ్ళా అప్పటిదప్పుడే మళ్ళా కలుసుకపోతుంది. కాదురామా, మరి ఇప్పుడు నేను వచ్చిన, ఇప్పుడు నా గురించి ఇక్కడికి వచ్చుడు అవసరమా? ఏం మాట్లాడుకుంటారో ఏం చెప్తాందో అని వినడానికే వచ్చింది. రోజుగా అంతే, మేము వినేటి మేము మాట్లాడుకునేటి, నా మోడు నాకు ఫోన్ చేసి మాట్లాడేటి అన్నీ సాటుగచ్చి ఇనుడు, మళ్ళీ తెల్లారా అనుడు తెలుసా? అందుకే ఇప్పుడు నేను అన్నా, లేకపోతే వట్టికెందుకంట. పోనీతి లొల్లెందుకు? నీ అల్లా గట్ల బట్టే. ఏమైందే, ఏమో గులుక్కుంటావు? ఏం లేదు, ఇగో రామోళ్ళ ఇంటికి పోయినా అన్నే ఉన్నది. రమా ఉన్నదా అని అడిగినా, ఉన్నది నర్సక్క అని ఆ పిల్ల అన్నది. ఇక అది బయటకెళ్ళి అంటాంది కదా, నేను ఏం మాట్లాడతాన్నా ఏం చేస్తాన్నా అన్ని వినడానికి వచ్చినవా పొరుసులు అంటాంది. అయ్యో ఆగో చూసినవా, నువ్వేమో ఆమె ఎటు పోయిందో అని తెలుసుకోవడానికి నువ్వు పోతే ఆమె గట్ల అంటుందా అనే. అవును బిడ్డ, నాకు మస్తు బాధ అనిపించింది. ఇక సప్పుడే కాచినా ఇక అంటాను కదా, నువ్వు సాటుపిండి మా ముచ్చట్లు వినుకుంటా తెల్లారి అంటున్నావు, పోనీ అని వదిలిపెడతాన్నా అని అంటాంది. అబ్బో, నువ్వేమిన్నవాట, నువ్వు అన్నీ అడగవానే? అడిగితే పెట్టుకుంటే లొల్లి బిడ్డ ఇద్దరు పోతుంది, గాలింటి కాడ లొల్లి పెట్టుకుంటే అది రవి ఊరంతా పేరు ఎత్తది. ఇక దాని ముంగట లొల్లి ఎందుకని సప్పుడే కచ్చినా. ఏమైంది వదినా, మందలిత్తలేవు? అదేం లేదు, మీరు ఏదో ముచ్చట పెట్టుకుంటారు కదా అని. ఏం ముచ్చట పెట్టుకుంటున్నాం? అంతకుముందు ఏం ముచ్చట్లు పెట్టుకున్నా నువ్వు కూడా కూర్చొని పెడదువు కదా వదినా, నువ్వు కూడా మాట్లాడేదని కదా. ఇప్పుడు డైరెక్ట్ సీదా ఇంట్లో పోతున్నవేంది?
అప్పుడు అంటే ప్రెగ్నెంట్ కాదు, ఇప్పుడు ప్రెగ్నెంట్ కదా, నాకు నడుము నొస్తుంది, అందుకే వెళ్తున్నా ఇంట్లోకి. అవునా, సరే సరే. దానికి మనతోటి ఏం పని బిడ్డ? మందితోటే పని, మందితోటి ముచ్చట్లు పెడితే అయిపోతుంది, మందితోటి కలిసిమెలిసి ఉంటే అయిపోతుంది. అంటే ఏమన్నట్టు? మరిగా నా బిడ్డ వచ్చింది, గా పిల్లగాడున్నాడు, కనీసం వాళ్ళ ముఖం చూస్తలేవు, తిన్నరా అంటలేవు, పన్నరా అంటలేవు, గా పిల్లగాడిని ఎత్తుకుంటలేవు. గిట్నే ఉంటానే నీకు ఇవాళ మందితోటి ముచ్చట్లు పెట్టడానికి ఏమో టైం ఉంటది కానీ నా బిడ్డతోటి ముచ్చట పెట్టడానికి మందలియడానికి నీకు టైం ఉండదు. నేను వస్తాయి మాట్లాడతలేనా? ఇంకేం మాట్లాడతారు? ఏం మాట్లాడుతున్నవే? మరి శ్వేత తిన్నరా అని అంటలేవు, ఉన్నరా అని అంటలేవు. అట్టిగా అత్తమ్మ నా మీద ఉర్రకు, అర్థమైతుందా? ఇప్పుడు నేను ఎందుకు వచ్చినా అన్నట్టున్నది నీ పానం. ఇయా రేపు వీకుతా గాని ఇవాళ ఒకరోజు ఓపిక పట్టుర్రి. గట్లంటే వేందిలత వాళ్ళేమంటారు? నిజమే అత్తమ్మ, ఇలా కళ్ళ ముంగట నేను ఉండద్దు. నేను అన్నానే ఇప్పుడు. ఎందుకే నీది నువ్వే పుట్టించుకుంటావు మాటలు? దూరం కావడానికే గాని ఇదేమన్నా దగ్గర అయ్యే ముచ్చట్లేనా? నాకు కూడా బాగా అనిపిస్తుంది అత్తమ్మ. శ్వేత కడుపుతోటి ఉన్నప్పుడు నేను ఎన్ని వేసి పెట్టినా ఎన్ని వేసినా నన్ను ఎన్ని వేపించుకున్నారు మీరు. మరి ఇప్పుడు వచ్చి నేను 4 రోజులు అవుతుంది. నా కోసం నువ్వేమన్నా వేసినావా? నువ్వు బిడ్డనో తిరుగుతావు, కోడలనో తిరుగుతావు. అందుకే నా మనసు కూడా మంచిగా అనిపిస్తలేదు. అయ్యో, నీకు తినబుద్ధి అయింది వేసుకోగా అద్దంట. అదే అదే కదే, మరి అప్పుడు శ్వేత చేసుకోలేదు, నన్ను ఏమన్నారు? అట్లా ఇప్పుడు నేను కాదా? అంటే ఇవన్నీ పగలు కుట్రలు పెట్టుకున్నా నీ మనసులా. మనిషికి పగ కుట్ర అనేది ఉండద్దే లత. అప్పుడప్పుడే అనుకోవాలి, అప్పటికప్పుడే వదిలిపెట్టాలి. అందరం కలిసిమెలిసి ఉండాలే. నాకేం కోపం లేదు, నాకేం విషయం లేదు, నేను మంచిగానే ఉన్నా. అబ్బో, నీకెందుకు లేదే? ఒళ్ళంతా విషయమే పెట్టుకుని ఉన్నావు. ఇప్పుడు నీ మొగన్ని పైసలు కూడా తప్పైంది. అయితే ఇక అడగము, మీ జోలికి రాము. మీరు మీరే సంపాదించుకోర్రి, మీరు మీరే ఖర్చులు పెట్టుకోర్రి. మాకెందుకే వచ్చిన బాధ? చూసినావా, నేను మాట్లాడతా అంటే దాని దగ్గర సమాధానం లేక వీక్తాంది. అయితవైతియే, ఇక కోడళ్ళందరూ గట్లనే ఉన్నారు. ఇవాళ రేపు అప్పుడే మంచిగా ఉంటారు, అప్పుడే గిట్ల కుక్కలు అవుతారు. మనకు ఏంది మరి వాళ్ళతో వచ్చిన బాధ ఏంది? పోర పుట్టినాక ఆయనతో ఏరు పోయి సాపుడే వాళ్ళది వాళ్ళు బతకని మీరు బతుకుర్రి. ఏరు పోతే తెలుస్తుంది వాళ్ళకు, అసొంటోళ్లకు. ఉన్నోడే ఒక్కడా ఏమల్లక్క? ఓ ఇద్దరు ఉంటే ఏరు పోసిన సింగారం. మాకున్నది ఒకడే కొడుకాయే. ఏరు పోసుడు పాడగాను. పోనీ అమ్మ, నువ్వు అంత బీపీ పెంచుకోకే. నాతోటి ఆమె మాట్లాడుతేంది, మాట్లాడకపోతేంది? రేపు ఆమెకు తమ్ముడు ఉన్నాడు. తమ్మునికి పెళ్ళైనాక మరదలు ఈమెను చూసే విధానం బట్టి అప్పుడు ఈమెకు అర్థమవుతుంది, అయ్యో నేను మా ఆడబిడ్డని ఎట్లా చూసుకున్నా, ఏం కథ అని. అవును బిడ్డ, అవును. సాలెంక సాలు ఎటు పోతుంది? ఇయ్యాల మనకుంది, రేపు దానికి ఉంటుంది సాలు. అప్పుడు తెలుస్తుంది. ఆగు అంతేతి, బీపీ పెంచుకోకు. నువ్వు నేను వండుకోబెడతానే అమ్మ. లేచి బాగాసేపు అయింది, పడుకోబెడతా. ఓ అవ్వ పో. అల్లక్క, నా బిడ్డ వచ్చి 4 రోజులు ఉంటది. ఏమన్నా నెలల కామనుండి ఇలా సొమ్మంతా పట్టకపోతుందా చెప్పు? ఇంకా వచ్చిన 4 రోజులు నా బిడ్డతోటి నవ్వుకుంటా మాట్లాడి మంచిగుంటే ఏమైతుంది? ఇప్పుడు ఇది ఉన్నదనే నా బిడ్డ వచ్చింది, అయ్యో వదినే నా పిల్లగాన్ని చూస్తుంది అని వచ్చింది. ఇక మళ్ళీ ఆమె పోతే నేను ఎప్పుడు వస్తానో ఆమె ఎప్పుడు వస్తుందో అని వచ్చింది. వచ్చినప్పుడు దానికి కొంచెం అన్న ఉండద్దా? పైసలు అడుగునేమో కానీ మొత్తం కుట్ర పెట్టుకున్నది, ఓటేలు కోటి బయటకు తిత్తాంది. ఇవాళ రేపు ఆడబిడ్డల్ని కాంతలేరే. ఒక మొగుళ్ళు ఉంటే అయిపోయే, అత్తద్దు మామద్దు ఆడబిడ్డలద్దు, అట్లున్నారు లోకంలా. అసొంటోళ్ళు అట్లా అనుకునేటోళ్ళు ఒకటే ముచ్చట. సాలెంక సాలు ఎటు పోదు, వాళ్ళకుంటది సాలు. అది గుర్తు పెట్టుకొని ఉండాలి. ఏమైంది వదినా? ఇటు అత్తనే లేవు, కనబడతలేవు ఇంటి మొక్కయి. ఏం చేయాలయ్యా, ఇక ఆరోగ్యం మంచిగా ఉంటలేదు, ఇంట్లోనే ఉంటానా. వేడ తిరిగత్తావు? నేను చెమ్మ చెక్క సారడేస్ మొగ్గ అని ఆడుకుంటాన్న. పొలం కాడికి పొయ్యి వస్తాన్నా. ఏడికి పోతానే? అదే, నువ్వు పొలం చుట్టూ అంబాడు. చేసిన పైసలు అన్ని ఇంట్లో పెట్టు, సరేనా? అన్ని ఇంట్లోకి పెట్టు, ఖర్చు పెట్టు. రాగూడను దున్ని దానికి దీనికి అన్ని మనం చేసే పెడదాం. లాస్ట్ అయితే మన చేతిలో ఓ చిప్ప పెడతారు. కొడుకు కోడలు కలిసి ఓ చిప్ప పెడతారు, అడక తిని పొర్ర అంటారు. అంత కర్మ ఎందుకు వస్తుంది లడ్డుగా? నేను లేనారా నిన్ను చాదటానికి? నా పదట్లోడా మల్లక్క, ఈ నా పదట్లోడు కూడా కొడుకు కోడలకే సపోర్టింగ్ ఇచ్చుడు. ఏంటి అని గట్టిగా అడుగుతలేడు కొడుకును. నేను అడిగే వరకు ఇప్పుడు నేను కంటైనా మా నాన్న మంచోడని ఇగో ఈ ముసలోని అంటారు, మా అవ్వకు వచ్చేదని నన్ను అంటారు. అందరికాడ నేనే కంటావుడు. అవునయ్యా నర్సయ్య, నువ్వు కూడా అడగాలి కదనయ్యా. అడుగుతాం గాని బలవంతం చేయలేం కదా దేనికైనా. అడిగినప్పుడు సరే నాన్న గివి ఉన్నాయి గివి లేవు అని చెప్తానేమో మంచిగా అనిపిస్తుంది. నేను ఈ వరకు ఒకలకు చేతు వేసి అడగలేదు ₹1 దేర్రి అని. నా చేతితోటే 10 మందికి పెట్టినా. అట్లాంటి గుణం నాది. ఇక నేను పోయి కొడుకు దగ్గరనే చేతు చాపల్లా?
అద్దు ఆ సాపుడద్దు ఆ కథ అద్దు అడిగినాం లేవన్నాడు గంతే. నేను ఒప్పుకున్నందుకు నా బిడ్డకు నేను కూలా కైకిలా లేకపోతే పొలమా ఏదో ఒకటి చేసి నా బిడ్డకు అప్ప చెప్పుకుంటా. అది నా బాధ్యత. అవునయ్యా, మరి మన బాధ్యతని మనం ఇంట్లోకి అన్ని తెచ్చి పెడతాను. మరి తింటారు ఉంటారు. మరి అవి కూడా ఖర్చులు వాళ్ళకి తెలవాలి కదా, మరి వాళ్ళు పెట్టాలి కదా. మనం ఆ ముచ్చట మాట్లాడద్దే. ఏలు మనదే కన్ను మనదే. ఆ ఏలు వట్టి ఓడుచుకుంటే నీళ్ళు వచ్చేది మనకే. బిడ్డ మంచిగా ఉండాలని కోరుకుంటాం, కొడుకు మంచిగా ఉండాలని కోరుకుంటాం. ఏం చేద్దాం, ఏదైనా మనదే కన్న కడుపు. అంతేగాని ఏనాటికైనా కొడుకు మనోడు అవుతుంది లేదని కోడలు మనదైతే కాదు మల్లక్క. నాకైతే బాగా అనుభవం వస్తుంది ఇప్పుడు ఈ 2 రోజులనే. అయితే మనం ఉన్నన్ని రోజులు ఒకరికొకరం బతుకుదాం. నేను జత్తే నువ్వు నన్ను వారేయి, నువ్వు జత్తే నేను నిన్ను వారెత్తా. బతికినన్ని రోజులం ఇద్దరం కలిసి మెలిసి బతుకుదాం. లడ్డు, నేను నీకు ఉన్నన్ని రోజులు నీకు రంది తీసేయి. నేను ఎట్లనో సాదుకుంటా, నీ కడుపు నింపుతా. బిడ్డకు పూలో పత్రో పెడతా. అంతే. కొడుకు మీద భారం వెయ్యా, కొడుకును రూపాయి పెట్టు కొడుతా అని చేతు సాపా. సరే సరే తి సేపు వరుగుతా. ఎండకుండా వచ్చే వరకు నాకంత దిమ్ముమంటాంది. పండుకో పండుకో. నర్సయ్య అన్నది కూడా కరెక్టేనే. ఏమో ఈ ఆయన పెద్ద మనిషి చేసి అందరి గురించి ఆలోచిస్తాడు గాని నేను కూడా ఆలోచిస్తా మల్లక్క. కానీ ఇక బాధ అనిపిస్తుంది. అయ్యో ఇలా కాలు రెక్కల సల్ల ఉండంగానే కొడుకు రూపాయి ఇత్తలేడు పెడతలేడు, రేపల్ల పడ్డాక మమ్మల్ని ఏం చేస్తాడు మమ్మల్ని ఏం అంటాడు అన్న ఆలోచనలు వస్తున్నాయి. అత్తయ్య గాని ఏమంటది, అవ్వలతో ఫోన్ మాట్లాడుతుంది పంటది. దానికి ఏం రంది ఉన్నది, మొగడు దాని పట్ల ఉన్నాడు. ఇక ఊకూకే ఏమనకు. ఇక కడుపుతోటి ఉన్నా ఇంటే అత్తగారింటికి పోతే ఊకే గునిపించిర్రు అని అంటది. జరసేపు పండిపోయే. ఇక నేను కూడా పోయి వంట. సరే సరే. హలో, ఏం చెప్తాన్నావు బిడ్డ? ఏం లేదమ్మా, ఇప్పుడే ఇట్లా ఒరిగినా. నువ్వేం చెప్తాన్నవే? ఏ పన్న బిడ్డ నడుము బాగా నొత్తంది. అవునా, బాబెటు వేండు తమ్ముడెటు వేండు? తమ్ముడేంది బిడ్డ సాప పొడుగు అన్నాడు చూస్తాడు. మిట్రం చూడద్దానే, కళ్ళు మూసుకోవాలా? అవునా, తిన్నరానే? ఏం కూరంటిర్రు? రాత్రి చికెన్ తెచ్చిండవ్వ బాపు. ఇక అదే ఉండే. ఇక ఒక్క పూట ఏమొడుతుంది రాత్రి. ఇవాళ అదే తిన్నాం పొద్దుగాల కూడా. నువ్వు తిన్నావవ్వ? పానం ఎట్లున్నది? తిన్నా. పొద్దున ఆయన డ్యూటీ కోంగా టమాటా కూర వండినా, ఇక అదే తిన్నమ్మా. నువ్వు వండినవా? ఈ అత్త అంటలేదా? ఇలానే లేటుగా లేసింది. ఇక ఆలోపే నేను లేచి వండినమ్మా. తమ్ముడిని పంపిస్తావా? ఇలా సాయంత్రం పంపిస్తావా రేపు పంపిస్తావా? నేను అత్తయ్యగా. అయ్యో ఎందుకవ్వా, వారం రోజులు ఉంటా అంటే కదా, 4 రోజులు అవుతుంది కదా బిడ్డ నువ్వు పోయి. ఉండబుద్ధి అయితే లేదే అమ్మ నాకు. ఇక మా ఆడబిడ్డ వచ్చింది, ఇక నాకు ఉండబుద్ధి అయితే లేదు. పంపి తమ్ముడిని అత్త. సరే తీయవ్వా. ఇక మీ అత్తకు బాగా పని అవుతుంది కావచ్చు, ఏమైనా ఎత్తందా లేదా? ఇక నేను వచ్చిన రోజు తెల్లారి చేపల కూర వండింది అంతే అమ్మ. ఇక ఏం చేస్తలేదు. ఇక నాకేమో అన్నం చక్కగా తినబుద్ధి అయితే లేదు. ఏమైనా ఏమందామనంటే ఏమంటావు? ఆమెతోటి ఆమె గురించి నీకు తెలియందా? అవు కరెక్టే. సరే తీయవ్వా, బంటిగాన్ని రమ్మంటది. ఏటే నేను పోను. రానంటానే? వానికి ఈడ పని బాగుంది కాదు బిడ్డ. మొత్తం పొద్దుగాలెత్తే రాత్రి దాకా పనేనాయే. ఇక వాడెట్లత్తాడు బిడ్డ? ఓ శకుంతలాదేవి, నువ్వు ఒర్రకు, నేను చెప్తానా. ఇప్పుడు సాయంత్రం రమ్మంట, పొద్దుగాల రారి. లేకపోతే పొద్దుగాల వస్తానంటే మధ్యాహ్నం వరకు తోలుకొని వస్తాడు. తీయి. ఈ ఇద్దరితోటి కట్ట ఉన్నది నాకు. మాకు ఇంకో 2 రోజులు ఆడు ఉంటే ఏమైతుందట. సరే తీయమ్మా, ఉంటానా కాసేపు పడుకుంటా. పడుకో తీయవ్వా, పంపిస్తా తీ తమ్ముణ్ణి. పంపు. ఆదరా అక్క ఫోన్ మాట్లాడంగానే కయ్యర ఒర్రుతావు. ఏమనిపిస్తుందిరా నీకు? అది వింటే బాధపడుతుంది అన్న బుద్ధి లేదురా? నేనేమంటారనే, మీరు పోయి తోలుకచ్చుకోపోర్రి. నీ అవ్వనే నీ సలికి పోవాలే, మళ్ళా రేపు రావాలా? నేను ఇలా ఓను. ఇలా పోకుంటావనే కంటే పొద్దుగా లేసి పో. 9 వరకు పోతివంటే ఇక మళ్ళా రాంగ తీసుకొని రావచ్చు 1-2 వరకు. పాపును మొమ్మను బస్కు తోలుకరమ్మను. ఇక చీపిరేది చెప్పేది నాకు దగ్గరుంటే మంచిగుండు. నువ్వు అలా కట్టం చేస్తున్నావురా. బాపు పాపం రెక్కలన్నీ ఓంగా అదైతాండు. నీకు ఏం పని లేదు పాట లేదు, పోయి తోలుకరమ్మంటే బగ్గ కట్టమైతాంది. పోతగాని బీపీ పెంచుకోకే నువ్వు. నాకు బీపీ తక్కువ ఉన్నది, నీకేమో ఎక్కువ ఉన్నది. జర బీపీ గోళీలు వారేసుకో. ఉప్పింత తక్కువ తిను. ఏమన్నా అంటే బీపీ పెంచుకోకు అని అంటావు. బీపీ పెంచేది నువ్వే, తక్కువ చేసేది నువ్వే. అన్ని నీతోటే అయితాయిరా నాకు. కాదు అక్క, వారం రోజులు ఉంటా అన్నది కదా, ఇప్పుడే దేనికత్తా అంటాంది. నీకేమైతుంది అత్తే? నీకు సంద అయితలేదు అక్క అత్తే?
ఇవ నాకు సందవుడు కాదే వచ్చి ఏం చేస్తుంది ఆడు ఉంటే అయిపోతుంది కదా 2 రోజులు బావకు నిమ్మలం అవుతుంది కదా ఇక మళ్ళా బావిటే అత్తడు ఇక అక్కత్తే రావద్దా ఏంది ఈ తోటే ఓడొర్రాలే నేను ఒకటి అంటే నువ్వు ఒకటి అంటావు రావాలి అందరు రావాలి కానీ నీకు ఎట్లా వండ బుద్ధి అవుతుందిరా గిట్లనే పొడుగుతా చేపల ఛీ, రావా ఎట్లా పుట్టిన ఊరా నువ్వు నా కడుపులా అబ్బా అబ్బా ఎట్లా ఊడతారే అమ్మ 9 నెలలు మోసినావు కన్నావు ఇక గట్లనే ఉట్టినా ఈ తోట ఉర్రాలంటే 2 తలకాయలు కావాలి ఒక్క తలకాయ కాదు నా తలకాయ అంతా నాశనం చేస్తాను రేపు నీకు పెళ్ళి అయినాక పెళ్ళాన్ని గిట్లు ఉర్రిస్తే అది ఒక్క రోజు కూడా ఉండదు దెంక పీక్తుంది ఆయన ఆ పీక్తే వీకని తీయి ఇంకో దాన్ని వేసుకుంటా కట్నం వస్తుంది దీంతో ఇంత కట్నం వస్తుంది అది దెంకపోయినాక ఇంకో దాన్ని వేసుకుంటే ఇంకోటి కట్నం ఇస్తుంది పందొంగోనుకు 10 మంది కట్నం పోతారా మరి నువ్వు ఎట్లా అంటానవే దెంకపోతుంది అని ఏమో గాని ఇలా సాయంత్రం పోతావా రేపు పొద్దుగాల పోతావా అక్కని తీసుకురావడానికి రమ్మనంటాంది పోతుంది ఎప్పుడో అబ్బో బిడ్డ అత్తందంటే మొత్తం సంబరం అత్తదిగా నీ అవ్వా పెద్దమ్మ దగ్గరకు పోయి ఓ 100 రూపాయలు ఇయ్యాలి నాకు అడకరాపో నత్తిదాంతో నేనేం వర్రాలే నీ అవ్వ నేను ఓటని పోతే అదోటి అంటది ఒర్రి సావాలే తోట్ నేను పోను ఏమంటదిరా పాపం నీకంతా ఓపుకుంటే నువ్వు పోయి ఒర్రుపో ఆ నత్తిదాంతోటి నాతో ఒర్రకిడా రోడ్డు పొంటనే పోతాను ఇంటి దిక్కు మర్రి సూత్తలే వత్తలేవేంద్రా అచ్చుడు పాడుగాను ఎందుకు అత్తలేనే మా అత్తగని నా పెళ్ళానికి కొంచెం డౌట్ వస్తుంది నా మీద ఓ మొన్న లొల్లి ఏడబోతున్నావురా ఏడుంటున్నావురా ఏడ తింటున్నావురా అని ఆ గుండెదాని సంగతి నీకు తెలుసు కదా ఇక దానికి భయపడే నేను కొంచెం వెనుకకు తగ్గుతాన్నా వెనుకకు తగ్గుతాన్నా అంటే రావా ఏంది నీ దగ్గరికి రాకపోతే ఏడబోతనే నేను 2 రోజుల వస్తుంది దేకుతలేవు దేకు మన్న దేకడే అత్త నీ కొడుకు అబ్బా ఓ నర్సవ్వా ఎటు పోతాన్నావు నేనా ఇక ఆగా మ్యాగీ ప్యాకెట్లు తెత్తా అని పోతాన్నా మ్యాగీ పొట్లాలెందుకే నువ్వు తింటావా ఏ దిన బుద్ధి అయితే అది తినాలే ఇక మ్యాగీ ప్యాకెట్లు నేను తింటా గాని ఓ పోసక్క నువ్వు నీ అందంతో మనుషుల్ని తింటావు కదా వాళ్ళని తిన్నది పాపం పోసవ్వా దేకు మన్న దేకడే అత్త నీ కొడుకు కోడల సాలు కొడుకు పెళ్ళామా ఇంకేమనిపిస్తుంది మా ఇద్దరిని చూస్తే ఇప్పుడు మేము ఇద్దరం ఉన్నాం చెప్పు ఏసి నేను చెప్పేందుకు మీ మధ్యలో జింగు చిక్కు లేదా జింగు చిక్కు అంటే అదే అంటే ఏంటిది నర్సవ్వా ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు అన్నట్టు ఇంట్లో గుండుది పక్కింట్లో కోసి ఈ నర్సవ్వా నువ్వు అనుకున్నట్టు గట్ల కాదు నాకు తెలుసు నాకన్నీ తెలుసు క్యారీ ఆన్ చూసినావా ఇక అందరు అదే పాట పాడతారు అన్నంటావు నేనొచ్చినా నీ దగ్గరికి నువ్వు వచ్చినావా ఎవలత్తేంతే నాకు నచ్చినావు నేను వచ్చినా ఇలా రాత్రి అత్తగాని జర జల్దీ వండుకోకు కిటికీల నుండి వెళ్తా ఉండదాని దగ్గరనే ఉండిపో నా దగ్గరికి ఎందుకు పోసి అత్త మరి తలుపులు జర్రబెట్టి పెట్టు ఇంటెనక వచ్చినావు పో అల్లునికి ఎట్లా బండిప్పియాలే నేను ఒప్పుకుంటుని ఇప్పుడు మాట తప్పితే ఘోరం ఉంటది అడగకడగాక అడిగే అల్లుడు ఎట్లా ఏం చేయాలి 1,00,000 రూపాయలంటే నాకు ఏడ ఉట్టాలే నాకు మనసున పడతలేదు కదా ఇప్పటికిప్పుడు 1,00,000 రూపాయలు ఏడ తేవాలి దోస్తులు చూసిర్రా మరి వీడియో మరి నెక్స్ట్ వీడియోలో రాజు ఇంటికి వచ్చినాక ఏమైతుంది మరి బంటి వచ్చి లతను తీసుకుపోతాడా మరి ఏమైతుంది ఏం కథ అనేది అయితే నెక్స్ట్ పార్ట్లో వస్తుంది వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన వీడియోస్ ఎట్లుంటున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి ఇక తర్వాతటి వీడియోలో కలుద్దాం అందరికీ సెలవు అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ని బాయ్ బాయ్ దోస్తులు